జనవరి 19, 1990న కశ్మీర్ దాని చరిత్రలోనే ఒక భయంకరమైన రోజును చూసింది. దాని కథ నేటికీ మనల్ని కదిలిస్తుంది. ఆ రోజు కూడా ఎప్పట్లాగే కాశ్మీర్ యొక్క అందమైన లోయలు తెల్లటి మంచు పలకాలతో వాటి అందాన్ని వ్యాపింపజేస్తున్నాయి. కానీ ఆ రోజు అందమైన ఆ చిత్రం వెనుక ద్వేషం యొక్క అగ్ని కొన్ని నెలల తరబడి మండుతోంది. ఆ రోజు ఉదయమే ఒక వింత భయం కశ్మీర్ మొత్తం పుంజుకుంది. అదే రోజు ఉదయం అక్కడ ప్రజలందరి మధ్యలో ఒక వింత భయం. మసీదుల నుంచి ఆజాన్ ధ్వనులతో పాటు ఆ రోజు మరేదో శబ్దం కూడా ప్రతిధ్వనించింది. కాశ్మీరీ పండిట్లను భయపెట్టడానికి, వాళ్ళని జమ్మూ కాశ్మీర్ నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టడానికి మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లలో నినాదాలు మొదలయ్యాయి. నిజాం ముస్తఫా, మీరు కాశ్మీర్లో నివసించాలంటే తప్పకుండా అల్లాహ్ అక్బర్ అని చెప్పాలి. మాకు పాకిస్తాన్తో పాటు హిందువుల మహిళలు కూడా కావాలి, కానీ వారి పురుషులు ఉండకూడదు అని ఎన్నో మాటలు కూడా వినిపించాయి. ఇది కాశ్మీరీ పండిట్లను వారి స్వంత భూమి నుంచి నిరాశ్రయులను చేయడానికి అక్కడ ముస్లింలు చేసిన యుద్ధ ప్రకటన. ప్రతి వీధిలో, ప్రతి ప్రాంతంలో పండిట్ల ఇళ్ల గోడలపై పోస్టర్లు కూడా అంటించారు. వాటిలో ఇస్లాంను అంగీకరించండి లేదా ఈ భూమిని విడిచి పారిపోండి, అది కాదు అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉండండి అని రాసుంది. ఆ తర్వాత కాశ్మీరీ పండిట్లను బహిరంగంగా చంపే ప్రక్రియ మొదలైంది. కాశ్మీరీ పండిట్ల జనాభా అంతా భయంతో కాశ్మీర్ వదిలి వెళ్లాల్సి వచ్చే విధంగా వాళ్ళని చంపారు. ఈ ద్వేషం శతాబ్దాల నాటి నమ్మకాన్ని బూడిద చేసింది. శతాబ్దాలుగా తమ పూర్వీకుల చితాభస్మాన్ని పాతిపెట్టిన భూమిలో నివసించిన కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు అదే నేలను విడిచిపెట్టాల్సి వచ్చింది. చిన్నపిల్లలు, వృద్ధులు తేడా ఏం లేదు. అందరూ రాత్రికి రాత్రే తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని కాశ్మీర్ను విడిచి పారిపోయారు. ప్రతి కన్ను కన్నీటితో తడిచింది. ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న, అసలు మనం చేసిన తప్పు ఏంటి అని. తమ ఇళ్లను వదిలి వెళ్లని ఆ పండిట్ కుటుంబాల స్థావరాల్లో సామూహిక అత్యాచార సంఘటనలు జరిగాయి. వారిలో వందలాది మంది అమాయక పురుషులు దారుణంగా చంపబడ్డారు. వారి కళ్ల ముందే వారి ఇళ్లు బూడిదయ్యాయి, వారి భూములు ఆక్రమించబడ్డాయి, దేవాలయాలు కూల్చబడ్డాయి. ఇక్కడ జిహాదీలు ఎంతటి భయానక వాతావరణాన్ని సృష్టించారంటే అక్కడ మొత్తం 75,000 మంది కాశ్మీరీ పండిట్ల కుటుంబాలుంటే కేవలం 2 సంవత్సరాల్లోనే 70,000కు పైగా కుటుంబాలు కాశ్మీర్ని విడిచిపెట్టాయి. వాళ్ళు టార్పాలిన్ కింద శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. అయితే ఇదంతా అకస్మాత్తుగా జరిగింది మాత్రం కాదు. నిజానికి కాశ్మీరీ పండిట్ల వలస సంవత్సరాల క్రితం నాటిన ఓ టైం బాంబ్ లాంటిది. అప్పట్లో కాశ్మీర్లో మెజారిటీగా ఉన్న హిందువులు మైనార్టీలుగా ఎలా మారారు, కాశ్మీరీ పండితులు తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మారడానికి కారణమేంటో తెలుసుకుందాం పదండి. దాని అందాలకు ప్రసిద్ధి చెందింది కాశ్మీర్. హిందూ నాగరికతతో శతాబ్దాల నాటి సంబంధాన్ని కలిగి ఉంది. కాశ్మీర్ అనేది సంస్కృత పదం. దీన్ని గ్రంథాల్లో ఋషుల భూమి అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం విస్తరించినప్పుడు బౌద్ధ మతం కూడా ప్రచారం చేయబడింది. అశోక చక్రవర్తి ఇక్కడ బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశాడు. బౌద్ధులను స్థిరపరిచే ఈ ప్రక్రియ కుషాణరాజు కనిష్క వరకు కొనసాగింది. చాలా మంది హిందూ రాజులు కాశ్మీర్ను పాలించారు. ఇస్లాం మాత్రం 14వ శతాబ్దంలో ఇక్కడికి వచ్చింది. క్రమంగా ముస్లిం జనాభా బాగా పెరగడంతో అధికార సమతుల్యత మారడం మొదలైంది. అయితే 1819లో కాశ్మీర్ యొక్క రూపురేఖలు మరోసారి మారాయి. మహారాజా రంజిత్ సింగ్ నాయకత్వంలో సిక్కు సామ్రాజ్యం పాలన ప్రారంభించింది. కానీ 1839లో రంజిత్ సింగ్ మరణం తర్వాత సిక్కు సామ్రాజ్యంలో అస్థిరత ఏర్పడింది. దీని ఫలితంగా 1845-46లో జరిగిన మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కులు బ్రిటిష్ వారి చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు. దీని తర్వాత 1846లో అమృత్సర్ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్లు కాశ్మీర్ను హిందూ డోగ్రా రాజు గులాబ్ సింగ్కు అప్పగించారు. నెమ్మదిగా కాశ్మీర్లో డోగ్రా పాలన మొదలైంది. 1947లో భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు కాశ్మీర్ రాజు హరిసింగ్ గులాబ్ సింగ్ మునిమనవడు. కానీ స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ భారతదేశ కిరీటం అని పిలువబడే జమ్మూ కాశ్మీర్పై చెడు దృష్టి పెట్టింది. దాన్ని ఎలాగైనా భారతదేశం నుంచి లాక్కోవాలని కోరుకుంది. దీనికోసమే పాకిస్తాన్ 1947లో కాశ్మీర్పై దాడి చేసింది. ఆ తర్వాత రాజు హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేసి దాని దుష్ట ప్రణాళికను భగ్నం చేశాడు. అయితే ఈ దాడి కారణంగా కాశ్మీర్లో 1/3 వంతు పాకిస్తాన్ చేతిలోకి వెళ్ళింది. దీన్ని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంటే POK అని పిలుస్తారు. అంతేకాకుండా 1965లో జమ్మూ కాశ్మీర్పై దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ అది భారత సైన్యం ముందు ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 1971లో పాకిస్తాన్ మరియు భారతదేశం మధ్య మరో యుద్ధం జరిగింది. దీనిలో కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ ఉంది. అప్పుడు భారతదేశం కారణంగా బంగ్లాదేశ్ మారిన తూర్పు పాకిస్తాన్లో సగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఓటమి పాకిస్తాన్ను చాలా బాధపెట్టింది. ఈ యుద్ధం తర్వాత దాని సైన్యం యొక్క నైతికత కూడా బాగా దెబ్బతింది. ప్రత్యక్ష పోరాటంలో భారతదేశాన్ని ఎప్పటికీ ఓడించలేమని పాకిస్తాన్కు అర్థమైంది. కాబట్టి కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేయడానికి కాశ్మీర్లో అంతర్గత కలహాలు రేకెత్తించాలి. జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక అస్థిరత ఉండేది. దాన్ని సరిచేయడానికి కేంద్ర ప్రభుత్వం తరచూ జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఈ గందరగోళాన్ని అంతం చేసే లక్ష్యంతో
1975లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అనుభవజ్ఞుడైన నాయకుడు షేక్ అబ్దుల్లాతో ఒక ఒప్పందంపై సంతకం చేశారు. దాన్నే ఇందిరా షేక్ ఒప్పందం అని కూడా పిలుస్తారు. ఈ ఒప్పందంలో షేక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేయడమే లక్ష్యంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం యొక్క కొన్ని నిబంధనలను అంగీకరించారు. పాకిస్తాన్ మరియు దాని మద్దతుదారులు దీనివలన తీవ్రంగా దిగ్భ్రాంతి చెందారు. ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా ఒక పెద్ద వర్గం ఎదురు నిలబడింది. షేక్ అబ్దుల్లా తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం కశ్మీరియత్ మనస్సాక్షిని మోసం చేయడానికి అక్కడి ప్రజలను రెచ్చగొట్టాడు. జమాత్ ఇస్లామీ, కశ్మీర్ పీపుల్స్ లీగ్, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ముస్లింలను భారతదేశంపైకి ఎగదూశాయి. ఈ సంస్థల్లో కొన్ని జమ్మూ కాశ్మీర్ను ప్రత్యేక దేశంగా చేయాలని కోరాయి. మరికొన్ని భారతదేశం నుంచి వేరు చేసి పాకిస్తాన్లో భాగంగా చేయాలని డిమాండ్ చేశాయి. ఇందిరా షేక్ ఒప్పందం తర్వాత ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లాకు వ్యతిరేకంగా కశ్మీర్ ముస్లింలలో ఒక కథనం ఏర్పాటు ప్రారంభమైంది. అందువల్ల తన రాజకీయ స్థానాన్ని కాపాడుకోవడానికి షేక్ అబ్దుల్లా కూడా క్రమంగా వేర్పాటు మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. కశ్మీరీ ముస్లింలను తన వైపు ఉంచుకోవడానికి అతను కాశ్మీర్ హిందువులకు వ్యతిరేకంగా బహిరంగ నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాడు. మసీదుల్లో మతపరమైన ప్రసంగాలు చేస్తూ కశ్మీర్ హిందువులను భారత సైన్యం యొక్క ఇన్నార్ములుగా పిలవడం స్టార్ట్ చేశారు. దీంతో పాటు అతను కశ్మీర్లోని దాదాపు 300 ప్రదేశాల హిందూ పేర్లను మార్చి వాటికి ఇస్లామిక్ పేర్లు పెట్టాడు. కశ్మీరీ పండితులు దీన్ని వ్యతిరేకించారు, కానీ అది ఎటువంటి ప్రభావం చూపలేదు. షేక్ అబ్దుల్లా యొక్క ఈ చర్యలతో పాకిస్తాన్ తన జెండాను క్షేత్రస్థాయిలో ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఇదంతా జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలా గందరగోళం నెలకొంది. సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్లో సైనిక జోక్యం చేసుకుంది. అది కూడా దక్షిణాసియాలో తన ప్రభావాన్ని చూపించింది. అమెరికాకి ఈ ఆలోచన అస్సలు నచ్చలేదు. సోవియట్ యూనియన్ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమి కొట్టడానికి అమెరికా ఆఫ్ఘన్ ముజాహిదీన్లకు ఆయుధాలు, డబ్బు మరియు శిక్షణ అందించాలని ప్రణాళిక వేసింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI సహాయంతో పాకిస్తాన్లో ముజాహిదీన్ల కోసం శిక్షణా శిబిరాలను తెరిచారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆఫ్ఘన్ ముజాహిదీన్ సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించింది. మొత్తానికి శక్తివంతమైన సోవియట్ సైనికులు తీవ్రంగా నష్టం కలిగించారు. దాంతో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ను విడిచిపెట్టాల్సి వచ్చింది. ముజాహిదీన్ విజయం పాకిస్తాన్లో కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఆశ్రయించి కాశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేయగలదనే నమ్మకాన్ని కలిగించింది. ఆ పరిస్థితిలో పాకిస్తాన్ జమాత్ ఇస్లామీ, JKLF మరియు ఇతర మౌలికవాద సంస్థలకు డబ్బు చెల్లించి శిక్షణనిచ్చింది. వాటితో కశ్మీరీ యువతను తీవ్రవాదం వైపు నడిపింది. వాళ్లలో కొందరు కశ్మీర్లో హింసను వ్యాప్తి చేస్తూ అక్కడ హిందువుల హృదయాల్లో భయాన్ని సృష్టించారు. మరికొంతమంది రాజకీయ అస్థిరతను సద్వినియోగం చేసుకుని పాకిస్తాన్ జెండాకు ఆజ్యం పోసేందుకు పనిచేశారు. ఇంతలో 1982లో షేక్ అబ్దుల్లా మరణించాడు. నేషనల్ కాన్ఫరెన్స్ పగ్గాలు అతని కుమారుడు ఫరూక్ అబ్దుల్లా చేతుల్లోకొచ్చాయి. మరోసారి 1983 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ మరియు కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది. ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. జమ్మూ కాశ్మీర్లో అనుభవం లేని ముఖ్యమంత్రి అధికారంలోకి రావడాన్ని చూసి పాకిస్తాన్ నియంత జనరల్ జియా ఉల్ హక్ చాలా ప్రమాదకరమైన ప్రణాళిక సిద్ధం చేశాడు. దీన్ని జియా ప్లాన్ లేదా ఆపరేషన్ తుపాక్ అని కూడా పిలుస్తారు. ఆపరేషన్ తుపాక్లో 3 దశల ప్రణాళిక ఉంది. మొదటి దశలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మరియు POKల్లో శిక్షణ ఇవ్వాలి. రెండో దశలో కశ్మీర్లో చొరబాట్లు చేసి వాళ్ళని లక్ష్యంగా చేసుకుని హత్యలు, బాంబు పేలుళ్లు జరపాలి. మూడవ దశలో పెద్ద ఎత్తున తిరుగుబాటుదారులను ప్రేరేపించి ముస్లిం ఆధిపత్య కశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేయాలి. పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు కశ్మీర్లోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని హత్యల పరంపరను మొదలుపెట్టారు. 1984లో జరిగిన ఒక సంఘటన ఈ మండుతున్న పరిస్థితులకు మరింత ఆద్యాన్ని పోసింది. JKLF వ్యవస్థాపక సభ్యులు మక్బూల్ భట్ను ఢిల్లీలోని తిహార్ జైల్లో ఒక పోలీస్ అధికారి హత్యకు 1971లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేయడానికి కుట్ర పన్నినందుకు ఉరితీశారు. వారి నాయకుడి మరణం JKLF ఉగ్రవాదులకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత లోయలో ఎన్నో సమ్మెలు, ప్రదర్శనలు మరియు భారత వ్యతిరేక నినాదాలు చూశాం. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అన్నీ తెలిసిన కళ్ళు మూసుకుని ఇక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలను ఆపడానికి బదులుగా ఆయన POKకి వెళ్లి JKLF యొక్క హషీం ఖురేషీతో వేదిక పంచుకున్నారు. దీనివలన ఫరూక్ అబ్దుల్లా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇందిరాగాంధీ సూచనల మేరకు తాను హషీం ఖురేషీని కలవడానికి వెళ్లానని, అతని భావాలను అర్థం చేసుకోవడానికి చర్చలు నడిపి కశ్మీర్కు శాంతి తీసుకురావడానికి ప్రయత్నించానని స్పష్టం చేశారు. అయితే జూలై 2, 1984న ఇందిరాగాంధీ ఫరూక్ అబ్దుల్లాకు తన మద్దతును ఉపసంహరించుకుని తన బావమరిది గులాం మొహమ్మద్ షాను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అతని వాదనలు నిరాధారమైనవిగా నిరూపించబడ్డాయి. నిజానికి గులాం మొహమ్మద్ షా కొన్ని సంస్కరణలు తీసుకొస్తారని ఇందిరాగాంధీ ఆశించారు. కానీ అతను అగ్నికి ఆజ్యం పోశారు.
తన రాజకీయ స్థావరాన్ని బలోపేతం చేయడానికి గులాం మహ్మద్ లోయలో ఇస్లాం ఛాందసవాదాన్ని పెంచడానికి పనిచేశాడు. ఇలా చేసి తదుపరి ఎన్నికలకు మెజారిటీ ముస్లిం జనాభా మద్దతు పొందాలనేది అతని ప్లాన్. జనవరి 1986లో గులాం మహ్మద్ షా చాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. గతంలో జమ్మూలో హిందూ ఆలయం ఉన్న న్యూ సివిల్ సెక్రటేరియట్లో ఒక మసీద్ను నిర్మిస్తానని ఆయన ప్రకటించారు. ముస్లిం ఉద్యోగులు అక్కడ నమాజ్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని కూడా ప్రకటించారు. ఆయన నిర్ణయం అక్కడి కశ్మీరీ పండితులకు అస్సలు నచ్చలేదు. కాబట్టి కశ్మీరీ పండితులు దీనికి నిరసనగా వీధుల్లోకొచ్చారు. తర్వాత కొన్ని రోజులకే హిందూ ముస్లిం ఘర్షణలు మొదలయ్యాయి. క్రమంగా ఈ ఘర్షణలు అల్లర్లుగా మారాయి. ఇది ఇక్కడ రక్తపాతానికి దారితీసింది. ఇందులో మరొక నిప్పు రగిలింది. ఫిబ్రవరి 1986లో ఉత్తరప్రదేశ్లోని ఒక జిల్లా కోర్టు అయోధ్యలో సంవత్సరాల తరబడి మూసి ఉన్న రామాలయాన్ని తిరిగి తెరవాలని ఆదేశించింది. కోర్టు యొక్క ఈ నిర్ణయం తర్వాత ముఖ్యమంత్రి గులాం మొహమ్మద్ షా ఇస్లాం ప్రమాదంలో ఉంది అని ముస్లింలను రెచ్చగొట్టాడు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిన ఈ ద్వేషపూరిత ప్రకటన అగ్గిరాజేసింది. జమ్మూ కశ్మీర్ ముస్లింలు తమ సహనాన్ని కోల్పోయి బహిరంగంగా హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. ఈ అల్లర్లకు ప్రభుత్వం స్వేచ్ఛాహస్తం ఇచ్చింది. దీని కారణంగా పోలీసులు చేతులు కట్టుకోవాల్సి వచ్చింది. అనేక ప్రాంతాల్లో హిందువులను చంపేశారు. వారి ఇళ్లు కూడా తగలబెట్టారు. దుకాణాలను దోచుకున్నారు. దేవాలయాలను కూల్చేశారు. మత విశ్వాసాన్ని తొక్కిపెట్టారు. హిందూ మహిళలను చెరబట్టారు. దక్షిణ కశ్మీర్, సోపోర్ మరియు అనంతనాగ్లలో పరిస్థితి కూడా చాలా దారుణంగా మారిపోయింది. అల్లర్లను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తన సైన్యాన్ని కాశ్మీర్కు పంపాల్సి వచ్చింది. ఒక నెల గడిచిన తర్వాత గులాం మొహమ్మద్ షా ప్రభుత్వం అల్లర్లను ఆపడానికి ఏం చేయలేకపోవడంతో జమ్మూ కాశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రా హింసను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొంటూ గులాం మొహమ్మద్ షా ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు. ఈ అల్లర్ల గురించి దర్యాప్తు చివరి వరకు జరిగింది. ఈ అల్లర్ల వెనుక రాడికల్ ఇస్లామిస్టులు మాత్రమే కాదు, రాష్ట్రంలోని లౌకిక పార్టీల నాయకులు కూడా ఉన్నారు. ఈ నాయకులు మతపరమైన భావాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. హిందువులు, ముస్లింలు అనే విభేదాలు సృష్టించడం, కశ్మీర్లోని ముస్లిం జనాభాను కశ్మీరీ పండితులకు మరియు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడం వాళ్ళ ముఖ్య రాజకీయ కుట్ర. అలా 1986లో జమ్మూ కశ్మీర్లో 183 రోజుల గవర్నర్ పాలన, 62 రోజుల రాష్ట్రపతి పాలన తర్వాత ఫరూక్ అబ్దుల్లా మరియు కాంగ్రెస్ మళ్లీ చేతులు కలిపాయి. ఫరూక్ అబ్దుల్లా మళ్లీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యాడు. కొన్ని నెలల తర్వాత 1987లో రాష్ట్ర విలీనాలు జరగాల్సింది. ఆ సమయంలో పాకిస్తాన్ మద్దతు గల వేర్పాటువాద నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, ఆసిన్ మాలిక్ మరియు ఉగ్రవాద సంస్థ హెజ్బుల్లా ముజాహిద్దీన్కు చెందిన సయ్యద్ సలావుద్దీన్ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ MUF అనే కొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేశారు. కశ్మీర్ పండిట్లు మరియు భారతదేశంపై మెజారిటీ ముస్లిం జనాభాను రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచి కశ్మీర్లో పాకిస్తాన్ జెండాను పాతాలనేది వాళ్ళ లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు సంపాదించడానికి ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకులు కశ్మీర్లో ఖురాన్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీని కారణంగా MUF కాశ్మీరీ ముస్లింలలో బాగా ప్రాచుర్యం పొందింది. కొన్ని నెలల్లోనే లక్షల మంది MUF ర్యాలీలో గుమికొడ్డం మొదలుపెట్టారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారబోతోందనిపించింది. కానీ 1987 ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు మొత్తం కశ్మీర్ నియంత్రణలోకి వచ్చింది. ఫరూక్ అబ్దుల్లా జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 40 సీట్లు గెలుచుకోగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 26 సీట్లు గెలిచింది. దీని కారణంగా ఫరూక్ అబ్దుల్లా మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఫలితం తర్వాత ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ నాయకులకు కోపం వచ్చింది. ఫరూక్ అబ్దుల్లా ప్రభుత్వం వనరులను దుర్వినియోగం చేసిందని, ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల తర్వాత తలెత్తిన అసంతృప్తి కారణంగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదం వేగంగా పెరిగింది. తర్వాత MUF నాయకులు తమ ప్రణాళికలు రాజకీయ మార్గాల ద్వారా విజయవంతం కావని భావించారు. కాబట్టి వాళ్ళు కశ్మీర్ను భారతదేశం నుంచి వేరు చేయడానికి ఉగ్రవాదాన్ని ఎంచుకున్నారు. MUF ఓటమి కారణంగా పాకిస్తాన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. కాబట్టి పాకిస్తాన్ ఛాందసవాద నాయకుల సహాయంతో కశ్మీర్ యువతను పెద్ద స్థాయిలో తప్పుదారి పట్టించారు. అక్కడ వారికి అల్లాహ్ భయం చూపించి ఉగ్రవాద మార్గాన్ని అనుసరించడానికి సిద్ధం చేశారు. కశ్మీరీ యువత పెద్ద ఎత్తున పాకిస్తాన్కు వెళ్లి అక్కడి నుంచి ఉగ్రవాదులుగా మారి తిరిగొచ్చారు. వారి మనస్సులు హిందువులపై రగిలిపోయేవి. వారు తమ ప్రాణాలను పణంగా అయినా పెట్టేవారు. దీని తర్వాత కశ్మీరీ పండిట్లు లోయలో ఒక్కొక్కరిగా ఎంపిక చేసి చంపబడ్డారు. 1989 సెప్టెంబర్లో బీజేపీ నాయకుడు టీకాలాల్ తప్లూను తన ఇంటి బయటే కాల్చి చంపారు. ఇది కశ్మీర్లో మొదటిసారి జరిగిన ఒక ప్రముఖ హిందూ నాయకుడి హత్య. ఇది హిందువులపై బాగా ప్రభావం చూపింది. నిజానికి JKLF హత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కానీ ఎవరిపైనా కేసు నమోదు కాలేదు. పాకిస్తాన్లో శిక్షణ పొందిన వందలాది మంది ఉగ్రవాదులు శ్రీనగర్, బారాముల్లా, పుల్వామా, భదర్వా, అనంతనాగ్ వంటి నగరాల్లో వ్యాపించి కశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుని ఏరిపాడేశారు. జమ్మూ కాశ్మీర్లో అల్లర్లు సృష్టించి వేర్పాటువాదాన్ని తారాస్థాయికి తీసుకువెళ్తున్నారు. ఈ విధంగా పాకిస్తాన్ ప్రారంభించిన ఆపరేషన్ తుపాక్ యొక్క మొదటి 2 దశలు అమల్లోకొచ్చాయి. కానీ దాని 3వ దశ 1991లో ప్రారంభం కావాల్సింది.
ఈ దశలో కశ్మీర్ భారతదేశం నుంచి వేరుపడి పాకిస్తాన్లో విలీనం కానుంది. కానీ 1988లో పాకిస్తాన్ నియంత జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో మరణించాడు. దీని కారణంగా అతని అనుచరులు తన కలలను నెరవేర్చుకోవడానికి ఆతృతగా ఉన్నారు. అప్పటినుంచి కొద్ది రోజుల్లోనే కాశ్మీరీ పండిట్లందరినీ లోయను విడిచిపెట్టి వెళ్లమని చెప్పారు. వాళ్లలో భయాన్ని సృష్టించడానికి ఉన్నత పదవులు కలిగి ఉన్న కశ్మీరీ పండిట్లను, సమాజంలోని ప్రభావవంతమైన వ్యక్తులను ఎంపిక చేసి చంపారు. నవంబర్ 4, 1989న జేకేఎల్ఎఫ్ యొక్క మక్బూల్ భట్కు మరణశిక్ష విధించిన జస్టిస్ నీలకాంత్ గంజును శ్రీనగర్ హైకోర్టు సమీపంలో పట్టపగలు చంపేశారు. అంతేకాకుండా న్యాయవాది ప్రేమ్నాథ్ భట్ను అనంత్నాగ్లోని అతని ఇంటి సమీపంలో కాల్చేశారు. ప్రభావవంతమైన కశ్మీరీ పండిట్ల హిట్ లిస్ట్ సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. పండిట్లను కశ్మీర్ వదిలి వెళ్లమని బెదిరింపులు చేసి లోయలోని వార్తాపత్రికల్లో స్పష్టమైన అక్షరాలతో ముద్రించారు. కశ్మీరీ పండిట్లను వారి ఇళ్ల నుంచి బయటకు లాగి బలవంతంగా కశ్మీర్ స్వేచ్ఛ నినాదాలు చేస్తూ ఊరేగింపులకు నాయకత్వం వహించేలా చేశారు. పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అనే నినాదాలొచ్చాయి. 16-17 సంవత్సరాల పిల్లలు జిహాద్ పేరుతో విషంతో నిండిపోయారు. వారు పండితుల రక్తంతో తమ దాహం తీర్చుకోవాలనుకున్నారు. బహిరంగంగా రైఫిల్స్తో వీధుల్లో తిరిగారు. భారతదేశంపై అనుకూలమైన అభిప్రాయాలు ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తూ వెళ్లారు. ఆ సమయానికి కేంద్రంలో అధికారం మారిపోయింది. జనతాదళ్కు చెందిన విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. విపి సింగ్ మరియు ఫరూక్ అబ్దుల్లాలకు గట్టి ప్రత్యర్థి అయిన ముఫ్తీ మొహమ్మద్ సయీద్ దేశానికి మొదటి ముస్లిం హోంమంత్రి. ఈ విధంగా కశ్మీర్ ముస్లింలకు సానుకూల సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. ముఫ్తీ మొహమ్మద్ సయీద్ హోంమంత్రి అయిన కొన్ని రోజుల తర్వాత జేకేఎల్ఎఫ్ ఉగ్రవాదులు లోయలో భయాన్ని పెంచే పని ఒకటి చేశారు. డిసెంబర్ 8, 1989 ఉగ్రవాదులు పట్టపగలు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ కుమార్తె రుబయ్యా సయీద్ను కిడ్నాప్ చేశారు. హోంమంత్రిగా ఉన్న ఆయన కుమార్తె కిడ్నాప్ వార్త కశ్మీర్లో సహా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రుబయ్యా సయీద్కు బదులుగా 5 అత్యంత భయంకరమైన ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఆదా చేయడానికి వేరే మార్గం కనిపించలేదు. కాబట్టి 5 ఉగ్రవాదులను విడుదల చేశారు. ఆ 5 ఉగ్రవాదులను విడుదల చేసినప్పుడు ఎవరు విప్లవకారులు తిరిగి వచ్చినట్లు వాళ్ళకి స్వాగతం పలికారు. కశ్మీర్ వీధుల్లో వాళ్ళని ఊరేగించారు. ఇవన్నీ చేసి భారత ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి నిలబెడతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎగతాళి చేస్తూ వాళ్ళు తమ విజయాన్ని సంబరంగా మార్చుకున్నారు. ఈ సంఘటన ఒక రకంగా తీవ్రవాద హింసకు తలుపులు తెరిచింది. లోయలో కిడ్నాప్ల పరంపర జరిగింది. ఇందులో ఎక్కువ మంది కశ్మీరీ పండితులే ఉన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో బాగా నష్టం జరిగింది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ గవర్నర్ జగ్మోహన్ మల్హోత్రాను మరోసారి నియమించాలని నిర్ణయించింది. కానీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఈ నిర్ణయం అస్సలు నచ్చలేదు. జగ్మోహన్ను గవర్నర్గా చేస్తే ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ఫరూక్ అబ్దుల్లా హెచ్చరించారు. చెప్పినట్లుగానే గవర్నర్ జగ్మోహన్ 1990 జనవరి 19న బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడు. దీని తర్వాత జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధించబడింది. ఈ నిర్ణయం తర్వాత మొదటి రాత్రి కశ్మీర్ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక నల్ల మచ్చగా నమోదైంది. జనవరి 19, 1990 కశ్మీరీ పండిట్ల వలస చరిత్రలో అత్యంత చీకటి రాత్రి. ఆ రాత్రి ఆ ప్రదేశంలో గాఢమైన నిశ్శబ్దం అలువుకుంది. అకస్మాత్తుగా మసీదుల నుంచి ఒక వింత ప్రతిధ్వని వినిపించింది. ఆజాద్తో పాటు ఆ రోజు మసీదుల నుంచి మరికొన్ని నినాదాలు కూడా విన్నారు. అది మొత్తం కశ్మీర్ను కదిలించింది. ఆ నినాదాలతో భాగంగా మాకు పాకిస్తాన్ కావాలి, దాంతోపాటు హిందూ మహిళలు కావాలి అని. కానీ వారు పురుషులు లేకుండా కావాలన్నారు. ఇవి కేవలం నినాదాలు కాదు, ఒక రకంగా కశ్మీర్లో నివసిస్తున్న పండిట్లకు బహిరంగ బెదిరింపులు. గత కొన్ని నెలలుగా వారికి అలాంటి బెదిరింపులు ఎన్నో వచ్చాయి. జనవరి 19, 1990 రాత్రి చనిపోవడానికి సిద్ధంగా ఉండమని మరొక నినాదం. అప్పుడు కశ్మీరీ పండిట్ల భయం వాస్తవ రూపం దాల్చింది. వాళ్ళు తమ కిటికీల నుంచి బయటకు చూసినప్పుడు వీధుల్లో జిహాదీల గుంపులను చూసేశారు. ఆ గుంపుల చేతుల్లో ఆయుధాలుండేవి. కళ్లల్లో ద్వేషపూరిత మంటలు చూశారు. ప్రతి వీధిలో చుట్టూ ఉన్న పరిసరాల్లో కశ్మీరీ పండిట్ల యొక్క మొత్తం సమాజాన్ని తుడిచిపెట్టడానికి కుట్ర జరుగుతోంది. ఆ ప్రజలు ఎక్కడ నివసిస్తారు, ఏం తింటారు, ఏదో ఒక విధంగా తమ ప్రాణాలను, వారి కుటుంబాలను కాపాడుకోవాలి. ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో వేలాది పండిట్ కుటుంబాలు తమ పూర్వీకుల భూమిని, వారి ఇళ్లను విడిచిపెట్టి వెళ్లాలి. ఈ పండిట్లకు సహాయం చేసే ముస్లిం స్నేహితులను కూడా తగలబెట్టాలని జిహాదీలు స్పష్టం చేసుకున్నారు. కశ్మీరీ పండిట్లపై జరిగిన ఈ హింస అన్ని పరిమితులను దాటిపోయింది. వేలాది మంది కశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో ఉన్న ప్రదేశాలను విడిచిపెట్టారు. కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లను అమ్మాలనుకున్నప్పుడు ఎవ్వరూ వాటిని కొనలేదు. వారు వెళ్లిపోయిన తర్వాత వారికి ఆ ఇళ్లు ఉచితంగా లభిస్తాయని జిహాదీలు చెప్పారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి కశ్మీరీ పండితులు వాహనాల కోసం కూడా వేచి ఉండలేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా నడుస్తూనే ఉన్నారు.
ఈ విధంగా కొందరు జమ్మూ చేరుకున్నారు, మరికొందరు ఢిల్లీ లేదా పంజాబ్కు వెళ్లారు. వేల మంది తెలియని గమ్యస్థానాలకు క్యూ కట్టారు. ఈ నిరాశ్రయులైన ప్రజల గుంపులు, అమాయకులైన పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో లోయలోని పారామిలిటరీ దళాలు ఉగ్రవాదులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. జనవరి 19 రాత్రి సిఆర్పీఎఫ్ శ్రీనగర్లో దాదాపు 300 మంది వేర్పాటువాదులను అరెస్ట్ చేసింది. దీనికి నిరసనగా జిహాదీల గుంపు గుమిగూడి పెద్ద ఎత్తున ప్రదర్శన ప్రారంభించింది. ఆ చర్య కూడా చాలా హింసాత్మకంగా మారింది. దానిని శాంతింపజేయడానికి సిఆర్పీఎఫ్ జనవరి 21న కదల్ గ్రామంలో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అది విషయాన్ని మరింత దిగజార్చింది. జనవరి 25న ఉగ్రవాదులు రావల్పూర్ బస్టాప్లో 40 రౌండ్లు కాల్పులు జరిపి 4 వైమానిక దళ సిబ్బందిని చంపేశారు. ఈ కాల్పులకు కొద్ది దూరంలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు పోస్ట్ ఉంది, కానీ వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు. వైమానిక దళ సిబ్బందిపై ఈ దాడి జేకేఎల్ఎఫ్ నాయకుడు ఆసిన్ మాలిక్ ఆదేశం మేరకు జరిగింది, కానీ అతనిపై ఎటువంటి చర్య లేదు. జమ్మూ కాశ్మీర్లో మిగిలిన కాశ్మీరీ పండిట్ల జీవితాలను నరకం చేయాలనే ఉద్దేశంతో నాయకులు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. బెన్జీర్ భుట్టో మొదట పాకిస్తాన్ నుంచి టీవీలో కాశ్మీరీ ముస్లింలను రెచ్చగొట్టారు. తరువాత ఫిబ్రవరి 1990లో వాళ్ళు స్వయంగా పీఓకేలోని ముజఫరాబాద్కు చేరుకుని నియంత్రణ రేఖ ఆవల ఉన్న కాశ్మీరీలను ఉద్దేశించి ప్రసంగించి భారతదేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక విషయాలను గురించి మాట్లాడి వాళ్ళని బహిరంగంగా రెచ్చగొట్టారు. బెన్జీర్ భుట్టో ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోశాయి. కాశ్మీరీ పండిట్లతో పాటు ఈ సంఘటనను వ్యతిరేకించిన ముస్లింలు కూడా చంపబడ్డారు. 1990 మే 21న కాశ్మీరీ అమీర్ మొహమ్మద్ ఫరూక్ షా శాంతి గురించి మాట్లాడుతున్నారనే కారణంతో హిజ్బుల్లా ముజాహిదీన్ ఉగ్రవాదులచే చంపబడ్డాడు. అటువంటి భయానక వాతావరణం కారణంగా కాశ్మీరీ పండిట్ల వరుస ప్రమాదాలు లోయ నుంచే ప్రారంభమయ్యాయి. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. పరిస్థితి చాలా దారుణంగా మారింది. కాశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మారిపోయారు. ఈ మొత్తం సంఘటనలు మహిళలు మరియు పిల్లలతో సహా దాదాపు 1500 మంది కాశ్మీరీ పండిట్లు దారుణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 250 దేవాలయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. 300కి పైగా ఇళ్లు బూడిదయ్యాయి. 20,000 ఇళ్లు బలవంతంగా ఆక్రమించబడ్డాయి. 1990 నుంచి 1992 మధ్య కాశ్మీర్లో 75,343 కాశ్మీరీ పండిట్ కుటుంబాల్లో 70,000కి పైగా కుటుంబాలు లోయను ఖాళీ చేశాయి. ప్రభుత్వంలో ఉన్నత చదువుల్లో ఉన్న కాశ్మీరీ పండిట్లు కూడా భయంతో రాజీనామాలు చేశారు. మంచుకు అలవాటు పడిన కాశ్మీరీ పండిట్లు మొదటిసారి మైదానపు వేడిలోకి అడుగుపెట్టారు. 2012లో వేసవి తాపం 430 మంది కాశ్మీరీ పండిట్ల ప్రాణాలు తీసింది. చేతిలో ఏం లేకపోవడంతో పరిస్థితి ఎంత తీవ్రమైందంటే మహిళలు తమ ఆభరణాలను అమ్ముకుని బతకాల్సొచ్చింది. 1941లో కాశ్మీరీ హిందువులు లోయ జనాభాలో 15% మంది ఉన్నారు. 1991 నాటికి అది పూర్తిగా 0.1%. కాశ్మీర్లో ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, విధానాలు రూపొందుతూనే ఉన్నాయి, కానీ కాశ్మీరీ పండిట్ల పరిస్థితి అలాగే ఉంది. 1993 ఆగస్టు 14 ఉగ్రవాదులు లోయలో ఒక బస్సు ఆపి 15 మంది హిందువులను చంపగా 1997 మార్చి 21న 7 కాశ్మీరీ పండిట్లను కిడ్నాప్ చేసి జనవరి 25 సంగ్రాపూర్లోని వారి ఇంట్లో చొరబడి చంపారు. 1998లో సాయుధ ఉగ్రవాదులు వాందమాలలోని 4 కాశ్మీరీ కుటుంబాలపై విధ్వంసం సృష్టించారు. ఈ క్రూరులు ఆ 4 కుటుంబాల్లోని 23 మందిని కాల్చి చంపారు. 3 నెలల తర్వాత 1998 ఏప్రిల్ 17న ఉదంపూర్ జిల్లాలోని ట్రాంకోట్ గ్రామంలో 11 మంది పిల్లలతో సహా ఒక కాశ్మీరీ హిందూ కుటుంబానికి చెందిన 27 మందిని ఉగ్రవాదులు హింసించి చంపారు. ఇటువంటి సంఘటనల తర్వాత మరోసారి హిందువుల హృదయాలు భయంతో నిండిపోయాయి. వేలాది మంది హిందువులు లోయకు శాశ్వతంగా వీడ్కోలు పలికారు. సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి. కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లను లక్ష్యంగా చేసుకుంటూనే ఉన్నారు. కాశ్మీరీ పండిట్లతో పాటు ముస్లింలు మాత్రమే కాశ్మీర్లో నివసించగలిగేలా ఇతర హిందూ వర్గాలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. 2000వ సంవత్సరంలో అనంతనాగ్ పహల్గామ్లో 30 మంది అమర్నాథ్ యాత్రికులు చంపబడ్డారు. 2002లో ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ రఘునాథ్ ఆలయంపై 2 సార్లు దాడి చేశారు. ఇందులో చాలామంది చనిపోయారు. 2003 మార్చి 23 రాత్రి కూడా పుల్వామాలోని కాశ్మీరీ పండిట్లకు చీకటి రాత్రిగా మారింది. జిల్లాలోని నడిమ్గా గ్రామంలో లష్కర్ తయిబా ఉగ్రవాదులు ప్రవేశించి కాశ్మీరీ పండిట్లను ఓచకోత కోశారు. రాత్రి 11 గంటలకు కాల్చి చంపారు. 11 మంది పురుషులు, 11 మంది మహిళలు, 2 పిల్లలు సహా 24 మంది చనిపోయారు. దీని తర్వాత వారి ఇళ్లను తగలబెట్టేశారు. నేటికి అక్కడి గోడలపై బుల్లెట్ల గుర్తులున్నాయి. ఇవి కాశ్మీరీ పండిట్ల ఓచకోత కథకు ఒక మచ్చు తునక. వచ్చి వెళ్లిన ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పండిట్లను ఇంటికి తీసుకొస్తామని మాటివ్వడం తప్ప వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదు. కాశ్మీరీ పండిట్ల ప్రయోజనాల కోసం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2008లో 3000 ఉద్యోగాలు ప్రకటించినప్పుడు 168 కోట్లు ఖర్చు చేసి తరువాత కొన్ని సంవత్సరాల్లో 1800 మంది కాశ్మీరీలను కాశ్మీర్లో తిరిగి స్థిరపరిచింది. 2019 ఆగస్టు 5న మోడీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని
జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను ముగించి ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దాన్ని 2 భాగాలుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా చేసింది. దీని తర్వాత ఉగ్రవాదులు లోయలోంచి మాయమయ్యారు. కార్యకలాపాలు తగ్గాయి. పర్యాటకం పెరిగింది. స్థానిక ప్రజలు సాధారణ జీవితానికి తిరిగొచ్చారు. కశ్మీరీ పండిట్లను ఇక్కడ పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ట్రాన్సిట్ టౌన్షిప్ను కూడా ప్రకటించింది. 2021లో కశ్మీరీ పండిట్ల కోసం 1000 ఇళ్లు నిర్మించామని, ఇంకా 6000 ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ 1990 నాటి ఆ భయంకరమైన జ్ఞాపకాలు కశ్మీరీ పండిట్ల హృదయాల్లో ఇంకా మిగిలే ఉన్నాయి. 2021 మార్చిలో 1990 నుంచి 2021 వరకు 3800 మంది కశ్మీరీ పండిట్లు మాత్రమే కశ్మీర్కు తిరిగి రాగలిగారని ప్రభుత్వమే పార్లమెంట్లో తెలిపింది. వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ సహాయ ప్యాకేజీ కింద ఉద్యోగాలు పొందినవాళ్లు. కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లల్లో స్థిరపడాలని అనుకున్నప్పుడల్లా పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదుల సంస్థలు తీవ్రవాదుల దాడులు చేయడం వల్ల కశ్మీరీ పండిట్ల గాయాలు మళ్లీ రేగుతూనే ఉన్నాయి. కశ్మీరీ పండిట్లు తమ ఇళ్లను విడిచిపెట్టి 35 సంవత్సరాలకు పైమాటే స్వదేశానికి తిరిగి రావాలనే వారి కల ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. మరి ఈ అఘాయిత్యాలపై మీ కామెంట్ ఏంటి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.